ఫీనోల్స్. ఆల్కహాల్స్ ఆల్రెడీ అయిపోయిందమ్మా నిన్నటితో. నెక్స్ట్ ఈరోజు ఏమో ఫీనోల్స్. వాట్ ఆర్ ఫీనోల్స్? aromatic hydroxy compounds are called phenols. The aromatic ring, benzene rings, hydroxy OH, aromatic ring, hydroxy, aromatic ring, hydroxy ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు. aromatic ring రెండు హైడ్రాక్సీ గ్రూప్స్, ఇవన్నీ కూడా ఫీనోల్స్. aromatic hydroxy compounds are called phenols. సరేనా? కాకపోతే డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఇది మామూలు ఫీనోల్, సింపుల్ ఫీనోల్. దీని పేరు ఆర్థోక్రీసోల్. ఆర్థో పొజిషన్ ఉంటే క్రీసోల్, దీని పేరు ఆర్థోక్రీసోల్. రెండు OH గ్రూపులు బెంజీన్ రింగ్ కు పక్కనే ఉన్నాయి అనుకో, క్యాచికోల్. గుర్తు పెట్టుకోవాలి మీ పేరులో క్యాచికోల్. ఒకవేళ OH గ్రూప్ ఒకదాని తర్వాత సరేనా ఇలా ఉన్నాయంటే, సరేనా అంటే ఆర్థో, మెటా ఆర్థో. ఇప్పుడు ఇది ఆర్థో, ఇది మెటా పొజిషన్ లో OH అంటే ఇలాంటి వాటి రీసార్సినాల్ అంటారు. రీసార్సినాల్. సరేనా? ఇవన్నీ aromatic hydroxy compounds are called phenols. ఇవి ఏ వచ్చినా కూడా ఫీనోల్ కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా aromatic hydroxy compounds are called phenols. కొన్ని ఫీనోల్స్ కి కొన్ని సింపుల్ ఇవి కామన్ నేమ్స్ ఇచ్చినాను. ఫీనోల్, ఆర్థోక్రీసోల్, దీని పేరు క్యాచికోల్, దీని పేరు రీసార్సినాల్. ఫీనోల్స్ ఆల్సో కాల్డ్ యాజ్ కార్బోలిక్ యాసిడ్స్. ఫీనోల్స్ ఏమంటారు? కార్బోలిక్ యాసిడ్స్ అంటాము. సరేనా? ఫీనోల్ ఈజ్ వైట్ క్రిస్టలైన్ సాలిడ్. ఫిజికల్ ప్రాపర్టీస్ కనుక తీసుకున్నామంటే ఫీనోల్ ఎలా ఉంటుందంటే వైట్ క్రిస్టలైన్ సాలిడ్. ఫీనోల్ ఈజ్ వైట్ క్రిస్టలైన్ సాలిడ్. ఫీనోల్ ఈజ్ వైట్ క్రిస్టలైన్ సాలిడ్. పాయిజనస్ నేచర్. ఫీనోల్ కు పాయిజనస్ నేచర్ ఉంటుంది. మరి ఫీనోల్ ను 1% ఫీనోల్ యూజ్డ్ యాజ్ యాంటీసెప్టిక్. సారీ 0.2% phenol used as antiseptic, while 1% phenol used as disinfectant. యాంటీసెప్టిక్ అంటే మన బాడీ పైన ఏవైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే వాటిని రిమూవ్ చేస్తారు. సరేనా? ఇప్పుడు మనం రోజు స్నానం చేస్తున్నామంటే ఏం రీజన్ ఏమి? మన బాడీ పైన ఉండేటువంటి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ సరేనా? ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైనా కానీ చెమటతోటి వాటితో కూడా మన బాడీ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలాంటి వాటిని రిమూవ్ చేయడానికి యూజ్ చేసేటువంటి కెమికల్ కాంపౌండ్స్ యాంటీసెప్టిక్స్. సరేనా? మనం ఫీనోల్ 0.2% ఉన్నటువంటి ఫీనోల్ ను యూజ్డ్ యాజ్ యాంటీసెప్టిక్. వాట్ ఆర్ యాంటీసెప్టిక్స్ అంటే ది కెమికల్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ యూజ్డ్ టు కిల్ ఆర్ ప్రివెంట్ ది గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. దే ఆర్ సేఫ్ టు బి అప్లైడ్ ఆన్ లివింగ్ టిష్యూస్. మన బాడీ పైన ఎక్కడైనా పూసుకున్నా వాటి వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అలాంటి వాటిని యాంటీసెప్టిక్ అంటాం. మరి ఫ్లోర్లు, డ్రైనేజెస్, టాయిలెట్స్ ఇలాంటి వాటి పైన కూడా వెరీ గుడ్. సోప్ ఆల్సో సోప్ ఆల్సో యాంటీసెప్టిక్. సరేనా? ఇప్పుడు మనం ఏమైనా పుండ్లు ఉంటాయి, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంది, సరేనా? టీచర్ ఇట్లాంటివన్నీ కూడా యాంటీసెప్టిక్స్. సరేనా? ఆ టైప్ లో మనకు ఫీనోల్ కూడా 0.2% ఉన్నటువంటి ఫీనోల్ కూడా మనము యాంటీసెప్టిక్ ఉపయోగిస్తాం. సరేనా? 1% ఫీనోల్ యూజ్డ్ యాజ్ డిస్ఇన్ఫెక్టెంట్. డిస్ఇన్ఫెక్టెంట్ అంటే ఇది కూడా సేమ్ మైక్రో ఆర్గానిజమ్స్ ను కిల్ చేస్తుంది, వాటి గ్రోత్ ను ప్రివెంట్ చేస్తుంది. కాకపోతే బాడీ పైన ఉండేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ను కిల్ చేసేటువంటి వాటిని ఏమంటారంటే యాంటీసెప్టిక్ అంటారు. అలా కాకుండా అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశాలు అంటే టాయిలెట్స్, ఫ్లోర్స్ ఇలాంటి వాటిపైన కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అలాంటి వాటిని కిల్ చేసేటివి లేదంటే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క గ్రోత్ ని ప్రివెంట్ చేసేటువంటి కెమికల్స్ ఏమంటారంటే డిస్ఇన్ఫెక్టెంట్. మనకు ఈ ఫీనోల్ అనేటువంటి కెమికల్ కాంపౌండ్ యాంటీసెప్టిక్ గాను వర్క్ చేస్తుంది, డిస్ఇన్ఫెక్ట్ గాను వర్క్ చేస్తుంది. ఫీనోల్ అనేది స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. మామూలుగా హాట్ వాటర్ కొన్నిట్లో
హాట్ వాటర్ అని ఉంటుంది. ఫీనోల్ స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. స్లైట్లీ కూడా ఎందుకు సాల్యుబుల్ అవుతుందంటే ఈ ఫీనోల్ కి వాటర్ మాలిక్యూల్ కి మధ్య ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి స్లైట్లీ సాల్యుబుల్ అవుతుంది. బట్ ఫీనోల్స్ ఆర్ మోర్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. దేంట్లో బాగా సాల్యుబుల్ అవుతాయమ్మా? ఫీనోల్స్ ఆర్ మోర్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. మరి ఇక్కడ వరకు క్లియర్ అమ్మా? ఫీనోల్స్, వాట్ ఆర్ ఫీనోల్స్? హైడ్రాక్సీ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ phenols. Phenols are called ఏమంటమ్మా? Carbolic acids. Phenols also called as carbolic acid. Phenol is white crystalline solid. It is poisonous in nature. 0.2% phenol used as antiseptic and 1% phenol used as a disinfectant. Phenols are slightly soluble in water due to formation of intermolecular hydrogen bond with water. Phenol can form intermolecular hydrogen bond with water. So it is slightly soluble in water, but it is more soluble in organic solvents. సరేనా? మరి క్లియర్ అమ్మా ఫీనోల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ మనము ఫీనోల్స్ ప్రిపరేషన్, కెమికల్ ప్రాపర్టీస్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్? ఓకే అమ్మా. నెక్స్ట్ ఫీనోల్స్ ప్రిపరేషన్ మెథడ్స్. Preparation methods of phenols. Preparation of phenols. మన ప్రిపరేషన్ ఆఫ్ ఫీనోల్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆల్కహాల్ లో ఏదో ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఒకటి వచ్చింది, అది బాగా చదవండి ఆల్కహాల్స్ లో నుంచి. సరేనా? మరి ప్రిపరేషన్ ఆఫ్ ఫీనోల్స్ అట్లే 2 మార్క్స్ లో ఆల్కహాల్ ను డైరెక్ట్ గా కార్బాక్సిలిక్ యాసిడ్ గా కన్వర్ట్ చేయాలంటే ఏ రియేజెంట్ యూజ్ చేస్తాం? ఎవరికైనా గుర్తుందా? ఆల్కహాల్ ను డైరెక్ట్ గా కార్బాక్సిలిక్ యాసిడ్ గా కన్వర్ట్ చేయాలంటే రియేజెంట్ ఏమి? Primary alcohol is directly converted into carboxylic acids. These are used. మీకు క్వశ్చన్ ఇంకా ఇంతవరకు ఆన్సర్ రావట్లేదు. యాసిడ్ ఫైడ్ K2Cr2O7 or KMnO4. నెక్స్ట్ ప్రైమరీ ఆల్కహాల్ ను ఆల్డిహైడ్ కే స్టాప్ చేసేటువంటి రియేజెంట్ ఒకటి ఉంది. సరేనా? ఒకటి ఎక్స్ప్రెస్ అని చెప్పినాను, ఇంకోటి అది ఆర్డినరీ అని చెప్పినాను. అక్కడక్కడ ఒకటి నాన్ స్టాప్, ఒకటి ఆర్డినరీ. PCC పిరిడినియం క్లోరోక్రోమేట్ లేదంటే CrO3. ఇది ప్రైమరీ ఆల్కహాల్ ను ఏ విధంగా మారుస్తుందంటే ఆల్డిహైడ్ కే స్టాప్ చేస్తుంది. అదే యాసిడ్ ఫైడ్ KMnO4 కానీ యాసిడ్ ఫైడ్ K2Cr2O7 ఇవి స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. కాబట్టి ఇవేం చేస్తాయంటే ప్రైమరీ ఆల్కహాల్ ను కార్బాక్సిలిక్ యాసిడ్ వరకు ఆక్సిడైజ్ చేస్తాయి. సరేనా? అది ఆల్కహాల్ లో ఇవి మనకు 2 మార్క్స్ లో ఇంపార్టెంట్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. మరి ఫీనోల్స్ ప్రిపరేషన్ ఇక్కడ దాదాపు 5-6 చెప్తాను అనుకో, వాటిలో ఏదైనా అడగచ్చు. సరేనా? ప్రతిదీ మనకు ఇవి ఫీనోల్ ప్రిపరేషన్ 4 మార్క్స్ లైన్ అడగచ్చు, 8 మార్క్స్ లైన్ అడగచ్చు, ఎట్లయినా అడగచ్చు. ఎందుకంటే ప్రతిదీ 2 మార్క్స్ గానే చెప్పుకుంటూ వస్తాం. అన్ని ప్రిపరేషన్ ఈక్వేషన్ వచ్చి మనకు 2 మార్క్స్ ఉంటుంది. ఫీనోల్ ప్రిపరేషన్ ఫ్రమ్ క్లోరోబెంజిన్. క్లోరోబెంజిన్ నుంచి మనం ఫీనోల్ ను తయారు చేస్తున్నాం. యాక్చువల్ గా ఈ ప్రాసెస్ ను డౌస్ ప్రాసెస్ అంటాం. ఇవి ఆబ్జెక్టివ్ పరంగా ఉపయోగపడేటివి. ఏం ప్రాసెస్ ఇది? హౌ డస్ ఫీనోల్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ క్లోరోబెంజిన్? 2 మార్క్స్ అడుగుతారు ఇట్లా. కాబట్టి అన్నిటికీ మనం ప్రిపేర్ అయ్యింది. సరేనా? మరి చూడండి, క్లోరోబెంజిన్ తీసుకోండి. ఇది క్లోరోబెంజిన్. When chlorobenzene is treated with NaOH, when chlorobenzene is treated with NaOH at 623 Kelvin and 300 atmosphere pressure,
when chlorobenzene is treated with NaOH at 623 Kelvin and 300 atmosphere pressure, it gives sodium phenoxide. చూడండి ఈ HCl ఎలిమినేట్ అయిపోతుంది. ఏమో సోడియం ఫినాక్సైడ్ అంటే ONA, ఏమో దీని పేరు సోడియం ఫినాక్సైడ్. ఇవి కంటిన్యూయేషన్ రియాక్షన్స్ లో మనం బై ప్రొడక్ట్స్ ఏంటి అనేటివి నోట్ చేయండి. సరైన గుర్తు పెట్టుకోవాలి మనం ఏం జరిగింది అనేది. సరైన నిన్న కానీ ఆల్కహాల్ నుంచి కార్బాక్సిలిక్ యాసిడ్ అక్కడ కొన్ని బై ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యాయి. మీ H2 ఎలిమినేట్ అయింది, ఆక్సిజన్ యాడ్ చేయబడి ఉంటుంది. ఇట్లాంటివి మనం రాయాలి, అవి మనం తెలుసుకోవాలి. సరేనా? ఇక్కడ కూడా చూడండి ఏం ఎలిమినేట్ అయిపోయిందంటే చూడండి ఇక్కడ H ఇక్కడ Cl ఎలిమినేట్ అయిపోయింది, అందుకే ONA వరకే రాసింది. దీన్నేమో సోడియం ఫినాక్సైడ్. when chlorobenzene is treated with NaOH at 623 Kelvin and 300 atmosphere pressure, it gives sodium phenoxide. The form of sodium phenoxide is acidified. ఏమో యాసిడిఫైడ్ చేస్తుంది అంటే కొద్దిగా యాసిడ్ కలుపుతుంది. సరేనా? it gives చూడండి ఈ NaCl వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉన్న H దాంతో కలుస్తుంది. సరేనా? ఏమో ఫామ్ అయిందేమో మనకి ఇక్కడ ఫీనోల్. క్లోరోబెంజీన్ నుంచి ఆఖరికి మనకి ఏం ఫామ్ అయిందంటే ఫీనోల్. మరి ఇదే క్వశ్చన్ ఒకసారి పబ్లిక్ లో అడిగినారు, హౌ డస్ క్లోరోబెంజీన్ ఈస్ ప్రిపేర్డ్. సరేనా? ఈక్వేషన్ మొత్తం గుర్తుపెట్టుకోవాలా మ్యాటర్ తో సహా. ఏమి when chlorobenzene react with NaOH in the presence of chlorobenzene is treated with NaOH at 623 Kelvin and 300 atmosphere pressure to give sodium phenoxide followed by acidification gives phenol. ఏమో సోడియం ఫినాక్సైడ్ ని తర్వాత ఏం చేయాలి మనము యాసిడిఫికేషన్ చేస్తే ఫినోల్ తయారవుతుంది. క్లియర్ అయితే మరి 2015 లోనే ఎప్పుడో ఒకసారి క్వశ్చన్ అడిగినారు, వాట్ ఆర్ ది రియేజెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ది కన్వర్షన్ ఆఫ్ క్లోరోబెంజీన్ ఇంటూ ఫినోల్. క్లోరోబెంజీన్ ను ఫినోల్ గా కన్వర్ట్ చేయాలంటే ఏమేం రియేజెంట్స్ అవసరమైంది? చాలా 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 ఇంపార్టెంట్. 2 మార్క్స్ లో ఒకసారి అడిగినారు. రియేజెంట్స్ రిక్వైర్డ్ ఆర్ ఫస్ట్ వన్ NaOH. ఫస్ట్ రియేజెంట్ ఏమో NaOH. సెకండ్ రియేజెంట్ ఏమో what are the reagents required for conversion of chlorobenzene into phenol. క్లోరోబెంజీన్ ను ఫినోల్ గా కన్వర్ట్ చేయాలంటే ఏమేం రియేజెంట్ అవసరమైంది అంటే ఒకటి NaOH, రెండో రియేజెంట్ వచ్చి HCl. సరేనా? NaOH HCl కనిపిస్తే మనకు 2 మార్క్స్ ఇచ్చారు. ఇక్కడ మీకు కండిషన్ కూడా రాయొచ్చు. ఏమన్నా కండిషన్ కాబట్టి 623 Kelvin and 300 atmosphere pressure. సరేనా? what are the reagents required for conversion of chlorobenzene into phenol. ఏమేం రియేజెంట్ NaOH అండ్ HCl. సరేనా? ఇవి రెండు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రియేజెంట్ ఒక్కొక్క మార్క్ ఉంటుంది, ఇలా కూడా డివైడ్ చేస్తారు. సరేనా? ఈ ప్రాసెస్ పేరేమో డౌస్ ప్రాసెస్. క్లియర్ అయితే నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చి ఫ్రమ్ క్యూమిన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫ్రమ్ క్యూమిన్ isopropyl benzene is called cumin. Isopropyl benzene. isopropyl benzene ని మనము క్యూమిన్ అంటాం. మరి ఐసోప్రొపైల్ ఎలా రాయాలో మీకు ఈ పాఠం తెలిసిందల్లా. ఐసోప్రొపైల్ పాటికి తెలిసిందల్లా. ఏమి ఇంకా ఎవరు సరే చూడండి, బెంజీన్ తీసుకోండి. ఐసోప్రొపైల్ అంటే CH ఉంది, దానికి 2 CH3లు ఉంటాయి. ఇదమ్మా ఐసోప్రొపైల్ బెంజీన్. దీన్ని సింపుల్ గా మనం ఏమంటామంటే క్యూమిన్. క్యూమిన్ ఈజ్ ఆక్సిడైజ్డ్ విత్ ఎయిర్. Cumin undergoes oxidation in the presence of air. Cumin undergoes oxidation in the presence of air to give cumin hydroperoxide. Inform this number cumin hydroperoxide.
CH పైన CH3 రాస్తానా, ఇక్కడ ఒక CH3 రాస్తానా, ఇక్కడ రాస్తాను. ఇక్కడ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్. ఈ కార్బన్ కి ఆక్సిజన్ హైడ్రోజన్ కి మధ్య కార్బన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్య రెండు ఆక్సిజన్లు పెరాక్సైడ్ బాండ్ ఫార్మ్ చేస్తుంది. ఇది దీని పేరు క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్. ఈ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ ను మళ్ళీ డైల్యూట్ యాసిడ్ తో ట్రీట్ చేయాలి. ఏదైనా డైల్యూట్ యాసిడ్ తీసుకొని ట్రీట్ చేస్తే దాంతో రియాక్షన్ జరుగుతున్నామంటే మనకు ఫీనోల్ అండ్ అసిటోన్ ఫామ్ అవుతుంది. చూడండి, ఈ OH వచ్చి ఇక్కడ వచ్చి అటాచ్ అవుతుంది, ఇదంతా ఎలిమినేట్ అయిపోతుంది. ఏమొస్తుంది చూడండి, బెంజీన్ రింగ్ పైన OH ప్లస్ ఇదంతా ఎలిమినేట్ అయిపోతుందమ్మా. ఏమేమి ఉండేది CH3 C డబుల్ బాండ్ O CH. ఏం ఫామ్ అయింది ఇక్కడ, ఫీనోల్. ఇదేమ్మా అసిటోన్. సరేనా? మరి స్టేట్మెంట్ రాయాలా, ఈక్వేషన్ రాయాలా? స్టేట్మెంట్ తో పాటు ఈక్వేషన్ కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ నేర్చుకొని స్టేట్మెంట్ కి వెళ్ళాలి. సరే, ప్రాక్టీస్ చేయాలి. 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి, లేదంటే రావు. సరేనా? మీరు ప్రాక్టీస్ చేయలేదు, నేను కూడా. సరేనా? ఈక్వేషన్ ఇవి ఇంతే నేర్చుకోవాల్సిందే. క్యూమిన్ undergoes oxidation in the presence of air to give cumin hydroperoxide, which are it is treated with dilute acids. Cumin hydroperoxide is treated with dilute acids to give information phenol and acetone. Right? Clear idea? How does phenol is prepared from cumin? 2 marks from the material. How does phenol is prepared from cumin? Chala important. Right? Cumin నుంచి కూడా తయారు చేస్తాం. When cumin undergoes oxidation in the presence of air to give cumin hydroperoxide, which is all treated with acid to give phenol and acetone. Phenol and acetone. Clear amma? Next, third one, from benzene. Benzene నుంచి కూడా మనం phenol తయారు చేస్తాం. చూడండి, బెంజీన్ తీసుకోండి. It undergoes oxidation in the presence of B2O5 at 300 degrees centigrade to give phenol. Simple reaction. Benzene preparation చేయడంలో చాలా సింపుల్ రియాక్షన్ ఇదే. Benzene undergoes oxidation in the presence of B2O5 at 300 degrees centigrade to give phenol. ఇక్కడ బెంజీన్ చూడండి. ఒకవేళ మనకు మ్యాటర్ రాలేనప్పుడు కనీసం ఈక్వేషన్, దాని కండిషన్, కంపల్సరీ దాని కింద నేమ్. చూడండి, ప్రతి దాని కింద నేమ్ రాసుకున్నాం. అలా కనిపించిన కూడా మనం ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తాం. రైనా? ఏమ్మా, బెంజీన్ undergoes oxidation in the presence of B2O5 at 300 degrees centigrade to phenol. మీకు ఇంకా డౌట్ వస్తుంది, నేను ఇలా కూడా ఏంటి, C6H6 బెంజీన్ ఆక్సిడేషన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ B2O5. సరేనా? ఎంత, 300 degrees centigrade. ఏమొస్తుందమ్మా మనకు, C6H5. ఇది బెంజీన్ రింగ్. ఇక్కడ అట్లా తీసేసినారంటే ఒక హైడ్రోజన్ తీసేసినారంటే OH. ఫీనోల్ ఇట్లా కూడా చూపిస్తాం దీనికి. క్లియర్ అమ్మా? ఎన్ని ఇప్పుడు 3 చెప్పినాను. బెంజీన్ ప్రిపరేషన్ మెథడ్స్. నెక్స్ట్ 4th one, from benzene diammonium chloride. 4th one ఏంటి, from benzene
బెంజీన్ డయాజోనియం క్లోరైడ్. ఎవరికైనా బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ ఏ రియాక్షన్ లో యూజ్ చేసినామో గుర్తుంటే చెప్పండి. బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ ఏ రియాక్షన్ లో యూజ్ చేసాం? మీరు నేమ్ రియాక్షన్స్ చదువుతున్నారా లేదనేది నాకు వెరీ గుడ్. జాహ్నవి అంతే, నాకు జాహ్నవి, యతీన్, మొహమ్మద్ కైఫ్, సరేనా? ఇంకా అంతే, మళ్ళీ మిగతా వాళ్ళ అట్లా అప్పుడప్పుడు ఇస్తున్నారు అంతే. ఏ రియాక్షన్ నేమ్ రియాక్షన్ అంటే శాండ్ మేయర్ గటర్మాన్ రియాక్షన్స్ లో యూజ్ చేస్తాం. మరి శాండ్ మేయర్ రియాక్షన్ ఇంపార్టెంటే, గటర్మాన్ రియాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. బాగా చదవండి, నేర్చుకోండి. ఐబీఏ పరంగా మీకు ఈజీ అని చెప్పిన ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఏమి నేమ్ రియాక్షన్స్ అన్ని ఒక చోట రాసుకుంటూ వచ్చి వాటిని రోజు రివిజన్ చేయండి అని చెప్పిన. మనం ఏం చేస్తున్నాము, ఆ రోజుకి ఆ రోజు వదిలేస్తున్నాం. మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారంటే ఫస్ట్ ఇయర్ లే, అందుకే ఇప్పుడు కష్టపడాల్సి వస్తుంది. ఫస్ట్ ఇయర్ చెప్పింటారు, మీరు ఏం చేస్తారు చెప్పండి. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈ రోజు చదివి రేపు వదిలేస్తే రాదు, కంటిన్యూషన్ ఉంటేనే వస్తుంది. సరేనా? ఏమో బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ నుంచి కూడా మనము ఫీనోల్ తయారు చేస్తాం. బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ అంటే చూడండి, బెంజీన్ రింగ్ ఉంటుంది, N2Cl. ఇది బెంజీన్ డయాజోనియం క్లోరైడ్. When benzene diazonium chloride is heated with water, బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ ను వాటర్ తో హీట్ చేసినామంటే చూడండి, మనకు ఫీనోల్ రాల్ అంటే దీంట్లో నుంచి OH వచ్చి ఇక్కడ అటాచ్ అయిపోతుంది. ఇంక దీంట్లో ఏం మిగిలి ఉంటుంది చెప్పండి, ఇక్కడ OH వచ్చి దీంట్లో అటాచ్ అయిపోతుంది, ఇదంతా బయట వచ్చేస్తుంది. బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ తీసుకున్నప్పుడల్లా గ్యాస్ N2 గ్యాస్. సరేనా? ఏమొస్తుంది చూడండి, ఇక్కడ వచ్చి OH ప్లస్ N2 ప్లస్ దీంట్లో H ఒకటి ఉంటుంది, దీంట్లో Cl, HCl. సరేనా? ఇక్కడ తయారైందేమో ఫీనోల్, దీని పేరేమో బెంజీన్ డయాజోనియం క్లోరైడ్. ఇక్కడ రాస్తున్నాను బెంజీన్ డయాజోనియం క్లోరైడ్. When benzene diazonium chloride is strongly heated with water, it gives phenol. సరేనా? బెంజీన్ ప్రిపరేషన్ మెథడ్ ఇది ఈజీనే, ఇది కూడా ఈజీనే. సరేనా? మరి క్లియరా? నెక్స్ట్ వన్, ఫ్రమ్ సాలిసిలిక్ యాసిడ్. ఏమ్మా, ఫిఫ్త్ వన్ వచ్చి ఫ్రమ్ సాలిసిలిక్ యాసిడ్. సాలిసిలిక్ యాసిడ్ నుంచి కూడా మనము ఫీనోల్ తయారు చేసుకుంటాం. చూడండి, సాలిసిలిక్ యాసిడ్ అంటే ఇక్కడ OH, COOH. IPS ఏమైతే ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్, దీని పేరు కామన్ నేమ్ ఏమో, దీని పేరు సాలిసిలిక్ యాసిడ్. మనం కామన్ నేమ్ గుర్తుపెట్టుకోవాలా, IPS నేమ్ గుర్తుపెట్టుకోవాలా, ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలా. అందుకే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజీగా కష్టంగా అనిపించేది. సరేనా? వెరీ గుడ్. ఇక్కడేమో when salicylic acid is treated with soda lime, దేంతో బాగా హీట్ చేయాలమ్మా, సోడా లైమ్ తో హీట్ చేయాలి. The mixture of NaOH and CaO, that mixture is called soda lime. ఏమంటామా దాన్ని? సోడా లైమ్ అంటారు. The mixture of NaOH and CaO, that mixture is called soda lime. దీన్ని డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ అని కూడా అంటాము. సరేనా? ఇది కూడా నేమ్ రియాక్షన్. మరి డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ అడిగినారంటే ఈ ఎగ్జాంపుల్ రాసినా కూడా మీరు 2 మార్క్స్. మరి డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ ఇది కూడా నేమ్ రియాక్షన్, చాలా 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 ఇంపార్టెంట్. when salicylic acid is heated with soda lime, దేంతో హీట్ చేస్తున్నాం? సోడా లైమ్. చూడండి, ఇక్కడున్న ONO ఇదంతా వెళ్ళిపోతుంది, ఇదంతా ఎలిమినేట్ అయిపోతుంది. ఏమి ఈ H ఇంకా దీంట్లోకి వెళ్ళిపోతుంది. H ఒకటే ఉంది, ఇప్పుడే ఈడ కూడా H ఉంది, దాన్ని చూపించిందమ్మ, చూపించాల. ఈ H దీంట్లోనే ఉండిపోతుంది. కాబట్టి ఏమొస్తుంది చూడండి, ఫీనోల్ ప్లస్
ఇక్కడంతా ఏం ఎలిమినేట్ అయిపోయింది చూడండి. Na2 రెండు తీసుకోవాలమ్మా, చూడాలి. బ్యాలెన్స్ చేసిన తర్వాత బ్యాలెన్స్ తో అయితే వస్తుంది. ఎమ్మ 2 NaOH అంటే తీసుకోవాలా. ఎమ్మ Na2 CO3 వెళ్ళిపోతుంది. రెండు Na2 ఇక్కడ C ఇక్కడ ఆక్సిజన్ లో ఒకటి సారీ ఏమి రెండు ఉన్నాయి. Na2 CO3 ప్లస్ H2O బ్యాలెన్స్ అయింది చూడండి. రెండు సోడియం ఒక కార్బన్ ఆక్సిజన్ లీటర్ 2 4 ఇక్కడ 3 ఇక్కడ 1 ఇక్కడ ఒక హైడ్రోజన్ మిగిలిపోతుంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ మిగిలిపోతుంది. కాబట్టి ఈ రియాక్షన్ ఏమంటాము? సాలిసిలిక్ యాసిడ్ అంటాము, సారీ డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ అంటాము. డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ మీన్స్ రిమూవల్ ఆఫ్ CO2 gas. That is removed in the form of Na2CO3. సరేనా? CO2 గ్యాస్, దీంట్లో ఉండే CO2 గ్యాస్ Na2CO3 రూపంలో ఎలిమినేట్ చేయబడుతుంది. దీంట్లో CO2 గ్యాస్ ఉంది చూడండి. ఈ CO2 గ్యాస్ Na2CO3 రూపంలో ఎలిమినేట్ చేయబడుతుంది. అంతే. దీని నుంచి ఈ కాంపౌండ్ నుంచి మనము CO2 గ్యాస్ ని ఎలిమినేట్ చేసి మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. సరేనా? when salicylic acid is treated with soda lime to give phenol. సరేనా? మరి ఇదేమన్నా రియాక్షన్ స్టేట్మెంట్ రాసి కింద ఈక్వేషన్ వేస్తే ఆటోమేటిక్ గా మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రమ్ సోడియం సాల్ట్స్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్. నెక్స్ట్ లాస్ట్ వన్, సిక్స్త్ వన్, ఫ్రమ్ సోడియం సాల్ట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ SO3H. ఎమ్మది పేరు సోడియం సాల్ట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్, సరే బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. సోడియం సాల్ట్ ఆఫ్ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ ఈస్ ఫ్యూజ్డ్ విత్ NaOH. NaOH తో ఫ్యూజన్ చేసినామంటే ఇట్ గివ్స్ సోడియం ఫినాక్సైడ్. ఇంఫార్మ్ చేస్తుందమ్మా సోడియం ఫినాక్సైడ్ ONA. మరి ఈ సోడియం ఫినాక్సైడ్ నుంచి మనం ఫీనోల్ తయారు చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ లో చెప్పినాం చూడండి. సోడియం ఫినాక్సైడ్ ఫామ్ అయింది. ఈ సోడియం ఫినాక్సైడ్ ను మనం ఫీనోల్ గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే యాసిడిఫికేషన్ చేయాలి. ఇంకేం చేయాలి? మనం HCl కలుపుతాం. HCl కలిపితే ఏమవుతుంది చెప్పండి? ఇక్కడున్న H దీంతో వెళ్ళిపోతుంది, ఇక్కడున్న Na ఇక్కడున్న Cl ఎలిమినేట్ అయిపోతుంది. ఆఖరికి మనకు ఫీనోల్ తయారు. ఈ విధంగా మనము తయారు చేసుకుంటాం. సరేనా? ఇవి కన్వర్షన్ రియాక్షన్ అంటాం. దీన్ని చదివి దాన్ని అంటే వాటిలో బై ప్రొడక్ట్స్ అంతగా మెన్షన్ చేయము, మనం బాగా క్లియర్ గా తెలుసుకోవడంలా. ఏమన్నా సోడియం సాల్ట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ ఆన్ ఫిజన్ విత్ NaOH it gives sodium phenoxide. The sodium phenoxide undergoes acidification to give phenol. సరేనా? These are preparation methods of phenols. అన్ని కూడా ప్రిపరేషన్. సరేనా? వీటిని అన్నింటినీ మనం ఏం చేయాలా? ఉండేది 6 రియాక్షన్స్. ఈ 6 రియాక్షన్స్ లో ఫస్ట్ 2 చాలా 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 ఇంపార్టెంట్. సరేనా? నెక్స్ట్ 5th వన్ వచ్చి డీకార్బాక్సిలేషన్ రియాక్షన్. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంట్. ఈ మూడింటిని కనీసం 1-3 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఒకళ్ళంతా ఖాళీగా ఉంటారు. సరేనా? ప్రాక్టీస్ చేయాలి. మరి ప్రిపరేషన్ మెథడ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్. క్లియరా? ఎనీ డౌట్? దీంట్లో ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. ఏమన్నా డౌట్? ఎనీ డౌట్? ఓకే. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫీనోల్స్.
ఫీనోల్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్. ఫీనోల్స్ కెమికల్ ప్రాపర్టీస్. Of phenol. ఆ ఫీనోల్ మనకు తెలుసు యాక్చువల్గా ఎలా ఉంటుంది. ఇది ఫీనోల్ చూడండి. ఇది రెజనెన్సీ ఫస్ట్ ఇయర్ లో మీరు వేసారో లేదో నాకైతే తెలియదు, కానీ దీనికి రెజనెన్సీ చూస్తాము ఎలా వస్తుంది, ఏ పొజిషన్ లో నెగిటివ్ ఛార్జ్ వస్తుందా. చూడండి, ఈ 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ బాండ్ గా వేస్తాం, బాండ్ లో ఉండే ఎలక్ట్రాన్లు ఇక్కడ నెగిటివ్ గా చూపిస్తాం. కాబట్టి ఎలా వస్తుందంటే బాండ్ ఇవేం మారలా, ఈ బాండ్ మారలేదు, ఈ బాండ్ మారలా, అట్లే అర్థం. ఇక్కడ ఏమైందంటే డబుల్ బాండ్ ఓ, ఇక్కడ లోన్ పేరు అవుతుంది, అట్లే అర్థం డాష్ హెచ్. ఇక్కడ ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ బాండ్ వేసి, మరి ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ నెగిటివ్ గా చూపిస్తాం. సరేనా? నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే ఈ నెగిటివ్ ను ఇక్కడ బాండ్ గా వేస్తాం, ఈ బాండ్ లో ఉన్నటువంటి ఈ 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ నెగిటివ్ గా చూపిస్తాం. వీటిని రెజనెన్సీ స్ట్రక్చర్స్ అంటాం. చూస్తారా, ప్రాక్టీస్ చేసిన వల్ల ఒక టెక్నిక్ ప్రకారం ఫాలో అవుతాం వల్ల ఈ బాండ్స్ ఏం మారలా, ఎంఎస్ఈ ఓ డాష్ హెచ్, ఈ బాండ్ కూడా మారలా. మారిండే బాండ్ చూడండి, ఈ నెగిటివ్ ఛార్జ్ ఈ పొజిషన్ లో బాండ్ గా, ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్ ఈ పొజిషన్ వద్ద బాండ్ నెగిటివ్ గా చూపిస్తారు. నెక్స్ట్ దీనికి మళ్ళీ రెజనెన్సీ స్ట్రక్చర్ వేస్తాను. చూడండి, ఇక్కడ ఉన్న నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ బాండ్ గా, ఈ బాండ్ లో ఉన్న ఈ 2 ఎలక్ట్రాన్ ఈ పొజిషన్ వద్ద నెగిటివ్ గా చూపించాలి. ఇక్కడ బాండ్ చూడండి, ఇక్కడ ఉన్న నెగిటివ్ ని ఇక్కడ బాండ్ గా చూపించాలి. ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్ ఈ పొజిషన్ వద్ద నెగిటివ్ గా చూపించాలి. మళ్ళీ చూడండి, ఈ నెగిటివ్ ను ఈ పొజిషన్ వద్ద బాండ్ గా, ఈ బాండ్ లో ఉన్న ఈ 2 ఎలక్ట్రాన్ ఇక్కడ ఇచ్చేస్తాం. ఈ 2 బాండ్లు మారలా, మారింది. ఈ నెగిటివ్ ని ఇక్కడ బాండ్ గా చూపించాలా, ఈ బాండ్ ని ఇక్కడ లోన్ పేర్ గా చూపించేస్తాం. ఇప్పుడు సింగిల్ బాండ్ అయి ఉంటుంది. ఈ బాండ్ లో ఉన్న 2 ఎలక్ట్రాన్ ఇక్కడ చూపించేస్తాం. చూడండి, ఇది ఫీనోల్ అండర్గోస్ రెజనెన్సీ. దీన్ని ప్లస్ సమ్ ఎఫెక్ట్ అంటాం. డ్యూ టు ఇక్కడ ఆరోమాటిక్ రింగ్ తర్వాత లోన్ పేర్ ఉంది కాబట్టి ఈ OH గ్రూప్ ప్లస్ సమ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. డ్యూ టు ప్లస్ సమ్ ఎఫెక్ట్ ఆఫ్ OH గ్రూప్, ఫీనోల్స్ చూడండి సోర్స్ న్యూక్లియర్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఫీనోల్ ఏం చూపిస్తుందంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చూపిస్తుంది. ఎలక్ట్రోఫైల్ అంటే పాజిటివ్ ఛార్జ్, ఆ పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటుంది, ఫీనోల్ తీసుకుంటుంది. మరి ఏ పొజిషన్ లో జరుగుతుంది చెప్పండి? మరి ఈ స్ట్రక్చర్స్ ని బట్టి ఫీనోల్ కు ఏ పొజిషన్, చూడండి నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ ఉంది, ఈ పొజిషన్ ను ఆర్థో పొజిషన్ అంటాం. అట్లా ఇక్కడ కూడా ఉంది మెటా పొజిషన్, ఇది పారా పొజిషన్. అంటే ఫీనోల్ సోర్స్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అట్ ఆర్థో అండ్ పారా పొజిషన్. ఇది కూడా ఆర్థో పొజిషన్ అమ్మా. ఈ 2 పొజిషన్స్ ఏమంటారంటే ఆర్థో పొజిషన్. చూడండి, ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఉంది. ఈ 2 పొజిషన్స్ ఏమంటారంటే ఆర్థో పొజిషన్, ఇంకోటి పారా పొజిషన్. ఏదైనా ఎలక్ట్రోఫైల్ ను తీసుకునిందంటే ఏ పొజిషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటుందంటే ఆర్థో అండ్ పారా పొజిషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటుంది. మరి ఫీనోల్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, electrophilic substitution reactions of phenols. Electrophilic substitution
reactions of phenol. మరి చూడండి, ఫస్ట్ వన్ phenol react with, చాలా ఇంపార్టెంట్, phenol react with Br2 in the presence of carbon disulfide. In the presence of carbon disulfide, దీంట్లో Br2 లో సరేనా ఎలక్ట్రోఫైల్ వచ్చి Br+. ఆ ఎలక్ట్రోఫైల్ ఏ పొజిషన్ లో సబ్స్టిట్యూట్ చేయబడుతుందమ్మా, ఫీనోల్ రింగ్ కు ఆర్థో పొజిషన్ లో అయినా రావచ్చు, లేదంటే పారా పొజిషన్ లో అయినా రావచ్చు. చూడండి ఇట్లా ఫీనోల్ వేసేయండి, ఇక్కడ ఒక హైడ్రోజన్ బ్యాక్ వచ్చేస్తుంది, హైడ్రోజన్ బదులు Br ఎలక్ట్రోఫైల్ Br+, సరేనా, లేదంటే పారా పొజిషన్. ఇక్కడ ఏ పొజిషన్ లో చూపిస్తుందో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆర్థో అండ్ పారా పొజిషన్ లో మాత్రమే చూపిస్తుంది, మెటల్ హైడ్రైడ్. సరేనా, ఫీనోల్ రియాక్ట్ విత్ Br in the presence of carbon disulfide to give ఆర్థో బ్రోమోఫినోల్ అండ్ పారా బ్రోమోఫినోల్. ఏమేమి ఇస్తుంది, దీని పేరు ఆర్థో బ్రోమోఫినోల్, దీని పారా బ్రోమోఫినోల్. అట్లే Br తోనే ఇంకొక ఈక్వేషన్ ఉంది, అది కూడా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఫీనోల్ రియాక్ట్ విత్ Br2 బ్రోమిన్ వాటర్. బ్రోమిన్ వాటర్ అయితే చూడండి 2, 4, 6 ఏ పొజిషన్ లో నెగటివ్ చార్జ్ వస్తుంది, ఫీనోల్ కు ఆర్థో పొజిషన్ లోనే వస్తుంది, పారా పొజిషన్ లోనే వస్తుంది. అన్ని పొజిషన్ లోనే Br సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది దీని పేరు ఏమంటామా, ఐయుపిఎస్ నేమ్ 2, 4, 6 ట్రైబ్రోమోఫినోల్. చూడండి ఇవి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ ఫీనోల్. సరేనా, ఫస్ట్ వన్ ఒకటే చెప్తున్నాం మనం, ఫీనోల్ రియాక్ట్ విత్ Br in the presence of carbon disulfide to give orthobromophenol and parabromophenols. సరేనా, ఫీనోల్ రియాక్ట్ విత్ బ్రోమిన్ వాటర్, దేంతో రియాక్షన్ జరుగుతుందమ్మా, బ్రోమిన్ వాటర్, టు గివ్ 2, 4, 6. ఈ 2 పొజిషన్స్, 4 పొజిషన్, 6 పొజిషన్. 2, 4 ఏమైతాయంటే ఆర్థో పొజిషన్స్, 2, 6, 2, 4, 6 ట్రైబ్రోమోఫినోల్ ఫార్మ్. రెండో క్లియరా? నెక్స్ట్ వన్ చూడండి, ఫీనోల్ రియాక్ట్ విత్, ఇది ఒక ఈక్వేషన్, డైల్యూట్ HNO3 ఒకటి, కాన్సన్ట్రేటెడ్ HNO3 తో ఒకటి. సేమ్ ఇంతకు ముందు ఎలా చెప్పినానో సేమ్ అట్లమ్మా. మరి చూడండి థర్డ్ రియాక్షన్, ఫీనోల్, ఇదమ్మా ఫీనోల్ రియాక్ట్ విత్ డైల్యూట్ HNO3. ఫీనోల్ రియాక్ట్ విత్ డైల్యూట్ HNO3 టు గివ్, దీంట్లో ఎలక్ట్రోఫైల్ ప్లస్. ఫస్ట్ ఇయర్ లో బెంజీన్ చదివింటారు, దాంట్లో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ వచ్చింటాయి. దీంట్లో ఎలక్ట్రోఫైల్ NO2+. ఆ ఎలక్ట్రోఫైల్ ఏ పొజిషన్ లో సబ్స్టిట్యూట్ చేయబడుతుంది అంటే పారా పొజిషన్ లోనే సబ్స్టిట్యూట్ చేయబడుతుంది. సరేనా, ఎందుకు పారా పొజిషన్ లోనే నెగటివ్ ఉంది, ఆర్థో పొజిషన్ లోనే. దీంట్లో ఉండేటువంటి ఎలక్ట్రోఫైల్ ఏమో NO2+. ఆ NO2+ చూడండి ఎక్కడికి వస్తుంది, దీని దగ్గరికి వస్తుంది, ఈ పొజిషన్ ఏమి ఆర్థో పొజిషన్, ఈ పొజిషన్ ఏమి పారా పొజిషన్. సరేనా, ఏమో ఈ పొజిషన్ లో NO2 ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూట్ చేయబడింది. అట్లే ఇంకొకటి కూడా ఏమో OH, ఇక్కడ దీని పేరు ఆర్థో నైట్రోఫినోల్, దీని పేరు పారా నైట్రోఫినోల్. దిస్ మిక్చర్ కెన్ బి సెపరేటెడ్ బై యూజింగ్ స్టీమ్ డిస్టిలేషన్. సరేనా, డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా సెపరేట్ చేస్తాం. సరేనా, ఏమి ఇది ఆర్థో నైట్రోఫినోల్, దీంట్లో ఇది పారా నైట్రోఫినోల్. దీంట్లో ఉండేటువంటి ఎలక్ట్రోఫైల్, ఈ రియేజెంట్ లో ఉన్న ఎలక్ట్రోఫైల్ ఏమో NO2+. ఎలక్ట్రోఫైల్స్ అంటే పాజిటివ్ చార్జ్ ఉండేది. సరేనా, అట్లే ఒకవేళ కాన్సన్ట్రేటెడ్ HNO3 వాడినామని, ఫీనోల్ రియాక్ట్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3, ఎలక్ట్రోఫైల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఆర్థో పొజిషన్ లో పారా పొజిషన్ లో అన్నింటిలోనే సబ్స్టిట్యూట్ అయిపోతాయి. కాబట్టి ఏమి
రెండు ఆర్థో పొజిషన్ పారా పొజిషన్ అన్నిట్లోనూ. ఇక్కడ ఏమో OH, ఇది ఆర్థో పొజిషన్, ఇది పారా పొజిషన్, ఇది కూడా ఆర్థో పొజిషన్. కాబట్టి దీంట్లో నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రోఫైల్ NO2+, అది 3 చోట్ల సబ్స్టిట్యూట్ చేయబడుతుంది. NO2 NO2 NO2. ఇంతకు ముందు Br ఎలా సబ్స్టిట్యూట్ చేయబడింది, ఇది కూడా అంతే. అక్కడ ఎలక్ట్రోఫైల్ Br+, బాగా గుర్తుపెట్టుకోండి. ఏమేమి చెప్పండి, ఇది దీని పేరు ఏమొస్తుంది, IUPAC ఏం రాస్తున్నాను, 2,4,6 ట్రైనైట్రో ఫీనోల్, 2,4,6 ట్రైనైట్రోఫీనోల్. కామన్ నేమ్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీనికి కామన్ నేమ్ వచ్చి పిట్రిక్ యాసిడ్. కామన్ నేమ్ అంటే పిట్రిక్ యాసిడ్, చాలా ఇంపార్టెంట్. సరేనా, ఒకసారి అడిగినారు అమాంగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ పిట్రిక్ యాసిడ్. సరేనా, పిట్రిక్ యాసిడ్ అంటే ఆర్థో పొజిషన్ లోన NO2 ఉంటుంది ఫీనోల్. సరేనా, మరి డైల్యూట్ HNO3 అయితే మిక్సర్స్ ఫామ్ అవుతాయి. ఏమేమి మిక్సర్స్, ఆర్థో నైట్రోఫినోల్, పారా నైట్రోఫినోల్ మిక్సర్ ఫామ్ అవుతుంది. వీటిని ఎలా సపరేట్ చేసుకుంటామంటే స్టీమ్ డిస్టిలేషన్. సరేనా, మరి కాన్సన్ట్రేటెడ్ HNO3 వాడినప్పుడు మాత్రము పిట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. దీంట్లో ఉండేటువంటి ఎలక్ట్రోఫైల్ గుర్తుపెట్టుకోవాలా, ఏమి NO2+. మరి ఫినోల్ కు నెగటివ్ చార్జ్ ఏ పొజిషన్ లో వస్తుంది, ఆర్థో పొజిషన్ లో వస్తుంది, పారా పొజిషన్ లో వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఆర్థో పొజిషన్ కదా, అందుకే ఆర్థో పొజిషన్ అన్నింటిలో ఎక్కడెక్కడైతే నెగటివ్ ఉంది చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఈ పొజిషన్, అక్కడ ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూట్ చేయబడింది. సరేనా, ఇది కాన్సన్ట్రేటెడ్, ఇది డైల్యూటెడ్. సరేనా, దీనికి అంత పవర్ ఉన్నది కాబట్టి ఒక పొజిషన్ ఆక్యుపై చేస్తుంది. దీనికి పవర్ ఎక్కువ కాన్సన్ట్రేట్, కాబట్టి 3 పొజిషన్ లో ఆక్యుపై చేసేస్తుంది. క్లియర్ అమ్మా. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పటికి 4 ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ ఫీనోల్. సరేనా, ఫీనోల్ ఏమో ఫీనోల్ రియాక్ట్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఫీనోల్ రియాక్ట్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 at 20 degrees. దీంట్లో నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రోఫైల్ బాగా గుర్తుపెట్టుకోండి, SO3H. దీంట్లో OH తీసేసుకుంటాం. సరేనా, SO3H. ఇంతకు ముందు HNO3 లో కూడా ఏం తీసేసుకుంటాం, OH తీసేసి OH మైనస్ NO2+, రెండు కలిసి HNO3. ఇది న్యూక్లియోఫైల్, ఇది ఎలక్ట్రోఫైల్. ఓవరాల్ చూడండి, H N, ఆక్సిజన్ లో 3 రాళ్ళ 7 ఒకటి ఉంది, 7. సరేనా, దీంట్లో ఎలక్ట్రోఫైల్ న్యూక్లియోఫైల్ గా రాసుకున్నామంటే HNO3 ని OH మైనస్ NO2+ గా రాస్తాం. H2SO4 ఎలక్ట్రోఫైల్ న్యూక్లియోఫైల్ గా రాస్తామంటే ఏం రాస్తాము, OH మైనస్ SO3H+. మరి ఈ ఎలక్ట్రోఫైల్, ఇది ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూట్ చేయబడుతుంది ఏ పొజిషన్ లో, దీనిపైన పాజిటివ్ చార్జ్ ఉంది చూడండి, ఎలక్ట్రోఫైల్ ఆర్థో పొజిషన్ లోనా పారా పొజిషన్. సరేనా, ఇది ఆర్థో పొజిషన్ లోనా పారా పొజిషన్. ఇది ఇంకా పవర్ఫుల్ గా ఉందంటే అప్పుడు 3 పొజిషన్లు ఆర్థో పారా అన్ని దానిలోనే సబ్స్టిట్యూట్ చేయబడుతుంది. ఏమేమి ప్రొడక్ట్స్ ఫామ్ అయితే చూడండి. ఇప్పుడు ఎలక్ట్రోఫైల్ వచ్చి SO3H ఏమేమి పొజిషన్ లో సబ్స్టిట్యూట్ చేయబడుతుంది, ఫీనోల్ అట్లేయండి, ఒకటి ఆర్థో, దీని పేరు ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్, ఆర్థో హైడ్రాక్సీ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. సరేనా, అట్లే పారా హైడ్రాక్సీ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్. ఇక్కడ పారా హైడ్రాక్సీ బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్స్ ఫార్మ్ అవుతాయి. ఎంత టెంపరేచర్ వద్ద, 20 degrees. ఇది ఇంకా పవర్ఫుల్ గా ఉండాలంటే టెంపరేచర్ పెంచుతాను, అప్పుడు రియాక్షన్ ఇంకా బాగా జరుగుతుంది. చూడండి, ఇది OH కాన్సన్ట్రేటెడ్ H2SO4 at 100 degrees centigrade టెంపరేచర్ పెరిగింది కాబట్టి రియాక్షన్ బాగా జరుగుతుంది. కాబట్టి మనకు ఆర్థో 2 పొజిషన్లోన పారా పొజిషన్లోన సబ్స్టిట్యూట్ చేయబడుతుంది ఎలక్ట్రోఫైల్. ఇక్కడేమో OH, ఇక్కడేమి SO3H, ఇక్కడ కూడా SO3H, ఇక్కడ కూడా SO3H. సరేనా, ఇది ఫామ్ అవుతుందమ్మా.
HbS4 తీసుకుంటే ఓన్లీ ఆర్థో పొజిషన్ లో మాత్రమే సబ్స్టిట్యూట్ చేయబడుతుంది. కార్బన్ HbS4 at 20 degrees centigrade. ఇక్కడ ఏమన్నా కార్బన్ HbS4 at 100 degrees centigrade. ఆర్థో పారా, ఇక్కడ ఆర్థో, ఇక్కడ వచ్చి పారా. ఇక్కడ OH పారా పొజిషన్. దీని పేరేమి? ఆర్థో హైడ్రాక్సీ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. దీని పేరేమి? పారా హైడ్రాక్సీ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. ఒకటేమో కాకపోతే టెంపరేచర్ రేంజ్ చేంజ్ చేయడం వల్ల ఒకటి ఆర్థో పొజిషన్కి వచ్చింది, ఒకటి పారా పొజిషన్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. బెంజీన్ కు ఫీనోల్ కు లాస్ట్ 7th వన్ వచ్చి క్రెడల్ గ్రాఫ్ రియాక్షన్ అంటాము దీన్ని. ఇది కూడా నేమ్ రియాక్షన్స్ క్రెడల్ గ్రాఫ్స్ ఆల్కైలేషన్. చాలా చోట్ల వచ్చింది క్రెడల్ గ్రాఫ్ ఆల్కైలేషన్. బెంజీన్ రింగ్ సారీ ఫీనోల్ తీసుకోండి. ఈ ఫీనోల్ ను మెథైల్ క్లోరైడ్ తో రియాక్షన్ చెప్పండి, ఆల్కైల్ క్లోరైడ్. మరి దీంట్లో ఏమి ఎలక్ట్రోఫైల్ చూడండి. ఈ క్లోరిన్ తన దగ్గర ఉన్న 2 ఎలక్ట్రాన్లు తీసుకునేస్తుంది కాబట్టి ఏమొస్తుంది? దీనిపైన మైనస్ చార్జ్ వస్తుంది, కాబట్టి దీనిపైన ప్లస్ చార్జ్ వస్తుంది. ప్లస్ చార్జ్ వచ్చేది మనకు ఎలక్ట్రోఫైల్. కాబట్టి CH3+ అనేది in the presence of anhydrous AlCl. మరి anhydrous AlCl సమక్షంలో రియాక్షన్ జరుగుతుంది కాబట్టి ఏమేమి మిక్సర్ ఫార్మ్ అవుతుందో చూడండి. ఆర్థో పొజిషన్ లోన సబ్స్టిట్యూట్ చేద్దాం. దేన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం? ఎలక్ట్రోఫైల్. ఎలక్ట్రోఫైల్ దీంట్లో క్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి 2 ఎలక్ట్రాన్లు తీసుకుని మైనస్ చార్జ్ వస్తుంది. ఇది లాస్ చేసుకుంటుంది కాబట్టి ప్లస్ చార్జ్. కాబట్టి ఎలక్ట్రోఫైల్ వచ్చి CH3+. ఈ ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూట్ చేయబడుతుంది ఏ పొజిషన్ లో? ఒకటి ఆర్థో పొజిషన్ లో, రెండవది పారా పొజిషన్. ఇక్కడ OH, ఇక్కడ ఏమైంది మనము CH. సరేనా? దీని పేరు ఆర్థో క్రీసోల్. స్టార్టింగ్ లో రాసినట్టు క్రీసోల్ అంటాం మనం. ఇది పారా క్రీసోల్. దీస్ ఆర్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ ఫీనోల్. సరేనా? మరి టుమారో క్లాస్ లో మనం ఇంకా కొన్ని ఉన్నాయి, వాటి గురించి చెప్పుకుందాం. ఫీనోల్ ఇట్లాంటివి. రేపు క్లాస్ చాలా 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 ఇంపార్టెంట్. రేపు మోస్ట్లీ మనము రీమన్ టీమన్ రియాక్షన్, విలియమ్సన్ ఈథర్ సింథసిస్ రియాక్షన్, ఇలాంటి నేమ్ రియాక్షన్స్ తో పాటు 4 మార్క్స్ లో ఫీనోల్ హ్యాస్ అసిడిక్ నేచర్. సరేనా? ఎందుకు అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. రేపు క్లాస్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకో. ఓకే బాయ్. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. మీకు డౌన్లోడ్ లేదా? స్క్రీన్ షాట్ తో డౌన్లోడ్ క్లాస్. దానికి మెమరీ ఎక్కువగా లేము కదా, అలా పెట్టుకోవాలా. డౌట్ వచ్చినప్పుడల్లా ఒకసారి క్లాస్ రివిజన్ చేసుకోవాలి. ఓకే అమ్మా, బాయ్.